హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీకు కొబ్బరి ఉండల తయారీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. సో అంతకంటే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను కొత్తగా అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో ఇంగ్రీడియంట్స్ అండి, ఇలాగ నేను 5 కొబ్బరికాయలు తీసుకున్నానండి. 5 కొబ్బరికాయలు పగలు కొట్టిన తర్వాత ఒక 1 అవర్ అలాగే వదిలేసాను. దాని తర్వాత తడి లేకుండా తుడిచేసుకొని స్మాల్ పీసెస్ చేసుకున్నాను. ఎందుకంటే మనం మిక్సీలో గ్రైండ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇదిగోండి, ఇలాగా గ్రైండ్ చేసేసుకున్నాను. ఇలా బరకగా పట్టుకోవాలండి, స్మూత్గా పట్టుకోకూడదు. ముద్దు కొబ్బరికాయలు తీసుకోవడం వల్ల దాంట్లో మనకి కొబ్బరి పాలేమీ ఉండవు, ఇలా డ్రైగా వస్తుంది. సో ఇప్పుడు దీంట్లోకి నేను ఈ పౌడర్ దాదాపు 1 kg ఉందండి. సో మనకి దీనికి 3/4 kg బెల్లం పడుతుంది. ఇదిగోండి, బెల్లం ఇలాగా చిన్నగా సన్నగా తరుక్కున్నాను. చిన్న పీసెస్ చేసేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ పైన గిన్నె పెట్టుకొని దాంట్లో బెల్లం వేసేసుకున్నాను. దీంట్లో ఒక 6 టేబుల్ స్పూన్ వాటర్ పోసానండి పానకం పట్టుకోవడానికి. ఇలా ఎందుకు పానకం పడతారంటే ఈ బెల్లంలో ఉండే డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే, అంటే చెరుకు పీసెస్ కానీ లేకపోతే మట్టి కానీ ఏదైనా ఉంటే వాటిని ఫిల్టర్ చేసుకోవచ్చు. అందుకే పానకం పడుతున్నానండి. చూసారా, ఆల్మోస్ట్ కరిగిపోతుంది. సో ఇలా పానకం పట్టేటప్పుడు మధ్యలో కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగు అంటుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో సిరప్ రెడీ అయిపోయిందండి. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫిల్టర్ చేసుకుందాము. చూసారా, ఫిల్టర్ చేసేటప్పుడు మనకి అడుగున మొత్తం చిన్న డస్ట్ పార్టికల్స్ వచ్చాయి. సో దాని గురించే మనం సిరప్ పట్టుకోవాలండి. దాని తర్వాత స్టవ్ పైన కుక్కర్ పెట్టుకున్నానండి. మనం ముందుగా స్టవ్ వెలిగించకూడదు, జస్ట్ కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టుకున్న తర్వాత మనం కొబ్బరి పౌడర్ని ఒక లేయర్గా వేసుకోవాలి. చూసారా, ఇలాగా లేయర్గా వేసుకోవాలి. అన్ని వైపులా సరిసమానంగా వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత బెల్లం సిరప్ ఉంది కదండి, బెల్లం పానకం, ఆ పానకాన్ని ఇలా వేసుకోవాలి. ఇలా ఒకటిదాని తర్వాత ఒకటి లేయర్ బై లేయర్ వేసుకోవాలన్నమాట. ఇలా మెల్లిగా బెల్లం పానకాన్ని కొబ్బరి లేయర్ పైన పోసుకోవాలి. ఇది ప్రాసెస్ కొద్దిగా ఎక్కువ టైమే పడుతుందండి, మినిమం 1/2 అవర్ పడుతుంది. సో ఇలాగా నేను కుక్కర్ పైన మూత పెట్టేశానండి. బెల్ట్ పెట్టుకోలేదు, అలాగే కుక్కర్ వెసిల్ కూడా పెట్టలేదు. చూసారా, అప్పుడే ఉడకడం స్టార్ట్ అయిపోయిందండి. చూసారా, బబుల్స్ వస్తున్నాయి అక్కడ. సో ఒకసారి మనం కలుపుకుందాము. ఇలా ఉడికించేటప్పుడు ఖచ్చితంగా స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉండాలండి, లేకపోతే కింద అడుగు అంటుకుంటుంది. అసలు ఎందుకు ఉడికించాలంటే ఇలాగా ఆ బెల్లం అనేది కొబ్బరికి చక్కగా పడుతుందన్నమాట. కొబ్బరి ఉండలు బాగా టేస్ట్ వస్తాయి. సో దీంట్లో ఉన్న వాటర్ కూడా డ్రై అయిపోవాలండి. అలాగా మనం మధ్యలో కలుపుతూ ఉండాలి.
మళ్ళీ మూత పెట్టుకొని చూసుకోవాలండి. వాటర్ మొత్తం ఆల్మోస్ట్ డ్రై అయిపోయిందండి. ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. ఇంత ప్రాసెస్ ఎందుకు చేస్తారంటే, ఇలా చేయడం వల్ల మనకి కొబ్బరి ఉండలు అనేది 2 months వరకు ఎటువంటి ఫంగస్ లేకుండా నిలువ ఉంచుకోవచ్చు. ఇది టోటల్గా వాటర్ మొత్తం డ్రై అయిపోయేంత వరకు వెయిట్ చేయాలండి. మనకి ఉండ చుట్టుకోవడానికి వీలుగా అయ్యేంత వరకు మనం దాన్ని ఉడికించుకోవాలి కంపల్సరీ, ఇన్ లో ఫ్లేమ్ ఓన్లీ. చూసారా, వాటర్ మొత్తం డ్రై అయిపోయింది. మనం ఇప్పుడు దీన్ని లడ్డు చుట్టుకోవడానికి వీలుగా అయిందండి. చూసారా, లడ్డు చుట్టుకోవడానికి దగ్గర పడింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారి పెట్టుకుందాము. ఇది చల్లారిన తర్వాత లడ్డు చుట్టుకుందాము. ఇలా లడ్డు చుట్టుకోవాలండి కొబ్బరిండలు. అంతేనండి, రెడీ అయిపోయినట్టే. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ట్రై చేసి నా కామెంట్స్లో తెలియపరచండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్.